అందరికీ నమస్కారం. ముఖ్యంగా దాచపల్లి మండల ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే 20 నుంచి 40 సంవత్సరాల లోపల చాలామంది చనిపోతున్నారు. ఇవాళ మనం దాచపల్లిలో కూడా స్టీల్ కొట్టి వల్లి గారు చనిపోవడం జరిగింది. ఇందులో మొత్తం ఎవరికో వయసు అయిపోయో లేకపోతే మనం ముసలివారు అయిపోయో తర్వాత చనిపోవట్లేదండి. చాలా చిన్న వయసులో ఫ్యామిలీకి అండదండలుగా ఉండే టైంలో ఫ్యామిలీని కోల్పోతున్నాము. దయచేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం ఉన్న ఏరియాస్లో చుట్టూ ఎన్నో రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎన్నో రకాల కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వీటన్నిటి దుమ్ము ధూళి వాతావరణంలో నీరు గాలి అన్ని కలుషితమైన వాతావరణంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు మరియు క్యాన్సర్ బారిన పడడం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ చూసి మనసు చాలా బాధగా అనిపిస్తుందండి. ఇంట్లో ఒక కుటుంబం పెద్ద పోతే ఎంత బాధగా ఉంటుందో, అతి చిన్న వయసులో నేను మా మదర్ని క్యాన్సర్తో కోల్పోవడం జరిగింది. అది నాకు నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఒక్కొక్క ఫ్యామిలీస్ని చూస్తుంటే అది చాలా హృదయ విదారక ఘటన అండి. దాన్ని మనం అసలుకి మాటల్లో చెప్పలేము. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యమే మీ పిల్లలకి రేపటి రోజున పెట్టుబడండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలు అందరూ వాళ్ళ సెటిల్మెంట్ వరకు మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకని దయచేసి మనము ఈ గుండె జబ్బులు మరియు క్యాన్సర్ లాంటి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ముందుగా ఎలా మనము తెలుసుకోవాలి. చాలా వరకు జబ్బులు మనం ముందుగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవాళ చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయండి. మనం దురదృష్టవశాత్తు ఏంటంటే మన ఇంట్లో ఉన్న బైక్ను కూడా రెగ్యులర్గా సర్వీస్ చేయించుకుంటాం, కానీ మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని మనం రెగ్యులర్గా సర్వీస్ చేయించుకోవట్లేదు. అది ఎందుకు ఆ నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ పిల్లలకి తల్లిదండ్రులు చాలా అవసరం అండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకొని మన కుటుంబాలకి మనం ఉన్నాము, మనం చేయూతగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి ఉచిత సలహాలు కావాలన్నా 24 గంటలు నేను హాస్పిటల్లో అందుబాటులో ఉండి దాచపల్లి ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబాల గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.